నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమరి గ్రామంలో వసంతి అనే అమ్మాయిని చిన్నారి 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని 9 ఏళ్ల మైనర్ బాలికను అతి క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసి చంపినప్పటికీ ఒక 10వ రోజు అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం చొరవ తీసుకుంటారని ఒక లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చేయడం లేదు. కేవలం మైనర్ బాలురు అనేటువంటి ప్రచారంతోనే వాళ్ళ ఉనికి కోసం ఎప్పుడైతే మైనర్ బాలురు వాళ్ళ మీద చేసుకుంటే కేసులు అవుతాయనేటువంటి తప్పుడు ప్రచారంతోనే తప్పుడు ఆలోచనలతోనే పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి 10 రోజులైనప్పటికీ కూడా ఆ మైనర్ బాలిక యొక్క శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించకుండా ఉండడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. ఇక మీదట రేపు రాబోతున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు చర్య తీసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వడం కాదు, ఆ కుటుంబంలో ఇక మీదట మహిళలపై కూడా జరగకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకొని తక్షణమే మీరు మీ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చర్య తీసుకొని ఆ కుటుంబానికి ఆ బాలికను వెతికి పెట్టి తల్లిదండ్రులకు శవాన్నైనా అప్పచెప్పాలా, చివరి చూపైనా చూపాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన చేయడానికి సిపిఐ పార్టీ ముందుంటూ ఆ కుటుంబానికి ఎన్నుదండుగా ఉండి నిలబడుతుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చేయకుండా అనేక 9 రోజులు కాల వ్యవధిలోనే ఈ మధ్యనే డీసెంట్గా ఈ అమ్మాయి వసంతి అమ్మాయి మానభంగాను హత్య చేసినటువంటి 8-9 రోజుల దినం గడవక ముందుకే మరో 5 నెలలటువంటి బాలికలపై కూడా దుర్మార్గంగా పాశవికంగా హత్య చేయడం, అమ్మాయిని రేప్ చేయడం అనేది జరిగింది. అట్లానే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అడుగడుగున కొత్త ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఒకే మాట అంటున్నాడు, మాఫియా లాంటి గూండాలు కూడా దూరం ఉండాలి, మద్యానికి డ్రగ్స్కు ఇలాంటివి ఏదైనా వ్యాపారరీత్యా చేస్తున్నారు పొలిటికల్ లీడర్లు అంటే కూడా మన ప్రభుత్వంలో అట్లాంటివి జరగకూడదు. 1, 2, 3 సార్లు హెచ్చరిస్తున్నాను. తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో తన పని చేస్తున్నది ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది.